Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. అసలు ఓవరీస్లో ఎగ్ అనేది లేకపోవడం అంటే ఏంటి, ఎవరెవరికి ఎగ్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళకి ఏమేమి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉండి బయాలజికల్గా పేరెంట్స్ అయ్యే ఎబిలిటీ అనేది వస్తుంది, ఇవన్నీ తెలుసుకుందాం. జనరల్గా ఆడవాళ్ళలో ఎగ్ అనేది బై బర్త్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో మనం బర్త్ అనేది అవుతారనమాట. సో గ్రాడ్యువల్గా వయసు పెరిగే కొద్దీ ఏంటి అంటే చాలా వరకు ఎగ్స్ అనేవి చనిపోతాయి. సో వాళ్ళకి పెద్ద మనిషి అయ్యి పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేసరికి ఎగ్ అనేది సాధారణంగా అంటే పుట్టుకతో ఉన్నదానికన్నా తగ్గడం అనేది సహజంగా అయ్యే గుణం అనమాట. అంటే ప్రతి మంత్ కొన్ని ఎగ్స్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఎగ్జాస్ట్ అయిపోయిన ఎగ్స్ని మనం రివర్స్ చేసేసి దాన్ని నార్మల్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. కొంతమందికి ఏంటంటే అడ్వాన్స్డ్గా అంటే ప్రజెంట్లీ ఉన్న పొల్యూషన్ చేంజెస్ అయి ఉండొచ్చు, లేదు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అయి ఉండొచ్చు, లేదు కొన్ని జెనెటికల్ అబ్నార్మాలిటీస్ అయి ఉండొచ్చు. ఎగ్ రిజర్వ్ అనేది వీళ్ళల్లో ఉండాల్సిన దానికన్నా తొందరగా తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని మనం డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అనేది అంటాం అనమాట. ఈ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ తగ్గిన వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రాదా మేడం, అలా ఏం ఉండదు. మనకి ఎగ్ టెస్ట్ అనేది చేసుకున్నప్పుడు తగ్గుముఖం ఉంటే ప్రెగ్నెన్సీ రాదని కాదు, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేవి వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ అని అర్థం అనమాట. జనరల్గా ఈ కాలంలో ఏంటి అంటే ఎక్కువగా యాంటీములేరియన్ హార్మోన్ టెస్ట్ అనేది చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఈ యాంటీములేరియన్ హార్మోన్ టెస్ట్ చేయించుకుని చాలామంది కపుల్స్ కంగారు పడి ఇప్పుడు హాస్పిటల్స్కి వచ్చేస్తున్నారు. మేడం 0.3 ఉంది, 0.5 ఉంది, ప్రెగ్నెన్సీ కాదా మాకు అని చెప్పేసి. చూస్తే ఏంటి అంటే లేట్ మ్యారేజెస్ మూలంగా వాళ్ళకి ఏంటి 6 months మ్యారీడ్ లైఫ్, 1 year మ్యారీడ్ లైఫే ఉంటుందన్నమాట. సో ఆ పర్టికులర్ కపుల్కి మేము బేస్ చేసుకునేది యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, అంటే పీరియడ్ అయిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ ఏవైతే ఎగ్ నెంబర్ ఉంటుందో వాటి మీద బేస్ చేసుకునే ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ నిజంగానే వయసు రీత్యా ఎగ్ తగ్గినట్టయితే, అంటే కొంతమంది యాజ్ సచ్ 35 years అబోవ్ 37 years అబోవ్ వచ్చి ఎగ్ రిజర్వ్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. దిస్ ఇస్ నాట్ కరెక్టబుల్ కండిషన్. ఎందుకంటే వయసుతో పాటు ఎగ్ తగ్గడం అనేది న్యాచురల్గా ఆడవాళ్ళలో వచ్చే బాడీ చేంజెస్. తగ్గుముఖం పట్టినప్పుడు ఈ ఎగ్ను ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ చేసుకుని మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటాం. మేడం ఎగ్ బాగా తక్కువ ఉంది, మాకు ప్రీవియస్గా ఐవీఎఫ్స్ అనేవి ఫెయిల్ అయ్యేవి, వేరేమైనా కొత్త ట్రీట్మెంట్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. సో రీసెంట్లీ ఏంటంటే అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఓవరీస్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది కూడా మనం ఇంజెక్ట్ చేసుకుని ఉన్న ఎగ్స్ని క్వాలిటీ పెంచే టెక్నిక్స్ కూడా అనేవి కొత్తగా చూస్తున్నాము. దీంట్లో ఏంటి అంటే ఏవైతే ఎగ్స్ ఉన్నాయో వాటికి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మనం బయట నుంచే ప్రొవైడ్ చేస్తాము. మన ప్లేట్లెట్స్లో చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎగ్ చుట్టూతా ఉండే మీడియంలో మనం పెట్టడం ద్వారా ఏంటి అంటే ఉన్న ఎగ్స్కి కొంచెం క్వాలిటీ పెరగడము, గ్రోత్ పరంగా ఏంటి అంటే కొంచెం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. అంటే అన్ని ఎగ్స్ సుమారుగా ఒకటే రకంగా పెరగడము అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లీస్ట్ మనకు ఒక ఎగ్ పెరిగినా సరే వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది బయాలజికల్గా పేరెంట్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ అడ్వాన్స్డ్గా మనం ఓవేరియన్ పిఆర్పి అని చెప్పేసి, యాస్కోట్ అని చెప్పేసి డిఫరెంట్ పద్ధతుల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.